శరత్ చౌదరి గారు. నమస్కారం వంశీ గారు. నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. ఆడిబుల్. రైట్. మొత్తంగా శరత్ చౌదరి గారు, చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అబద్ధాలు ఆడారు, సో బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలంటూ చెప్పి వైసీపీ ఫస్ట్ వినిపిస్తున్న డిమాండ్. రెండో అంశం, సో అధికారంలోకి రావటం కూడా అప్రజాస్వామికంగా వచ్చారు, ఎక్కడా ప్రజలు వాళ్లకు తీర్పునివ్వలేదు, అధికారంలోకి రావటంతోనే మాపై దాడులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్న పరిస్థితి అని చెప్తున్న విమర్శ. సో ఏంటి, మొత్తంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు కూటమి సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? వంశీ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం డీటెయిల్డ్ గా నేను చెప్తాను, కొంచెం ఎవరు ఇంటరప్షన్ లేకుండా ఉంటే డీటెయిల్డ్ గా దీన్ని క్లియర్ గా చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హామీలు ఇచ్చినవి ఏ విధంగా నెరవేరుస్తున్నాము అనేది కూటమి ప్రభుత్వం ఎంత కష్టంలో ఉన్నా కూడా ఏ విధంగా 1 by 1 ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. దాంతో పాటుగా ఇక్కడ వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి ఇదివరకు క్వాలిటీ ఎలా ఉంది లడ్డూలో అనేది మనకి తెలుసు కాబట్టి, శ్యామలరావు గారిని ఎప్పుడైతే ఈవోగా మనం నియమించడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఒకసారి ఆయన లడ్డూ పోర్టుకి ఇన్స్పెక్షన్ కి వీటన్నిటికీ వెళ్ళిన తర్వాత అందులో క్వాలిటీ కొంచెం లోపించింది అని తెలిసింది. దాంతో పాటుగా శ్రీవారి సుప్రభాత సేవలో కానీ ప్రతిరోజు పొద్దున్నే ఇచ్చే హారతిలో కూడా కొంచెం ఒక ఆడ్ స్మెల్ రావడం జరిగిందండి. ఆ స్మెల్ ఎందుకు వస్తుంది, ఇట్లా రాదే, తిరుమల తిరుపతిలో స్వామివారికి ఇచ్చే హారతిలో ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటది ఆ సువాసన అనేది అని గ్రహించిన వాళ్ళు అక్కడ అడగటం జరిగింది. అడిగిన తర్వాత మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొస్తే మేము బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలము అని నర్మగర్భంగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత శ్యామలరావు గారు రిపోర్ట్ అనేది తీసుకోవడానికి ఢిల్లీకి పంపించటము, అక్కడ వాళ్ళు కొవ్వు కలిసి ఉంది అని చెప్పి ప్లస్ ఇందులో ప్రాపర్ గీ లేదని రిపోర్ట్ ఇవ్వటము జరిగింది. ఆ తర్వాత విషయాలన్నీ మనందరికీ తెలిసినవే. ఇక్కడ మొన్న వచ్చేసరికి ల్యాబ్ లో ఏం జరిగింది అని అంటే, ఇదివరకు ఫస్ట్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ వచ్చేసి డిఎన్ఏ బేస్డ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. మొన్న ఇచ్చిన రిపోర్ట్ లో సిట్ గానీ సిబిఐ గానీ డిఎన్ఏ బేస్డ్ కాదు, వేపరైజేషన్ మెథడ్ అనే దాని ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ వేపరైజేషన్ మెథడ్ లో లెస్ దాన్ 10% ఏదైనా ఉంటే ఆ ల్యాబ్ లో అక్కడ ప్రాపర్ గా కనిపించదు. వాళ్ళు అది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒక చిన్న సబ్మిషన్ అంటే మీరు చెప్తున్న వివరణకి ఒక చిన్న సబ్మిషన్. అక్కడ చెప్పింది ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు, రాజకీయ అనుభవం ఉంది, 4 సార్లు సీఎం గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. సో ఎలా అంటే ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని చెప్పారా, లేదంటే యాదృచ్ఛికంగా చెప్పాల్సి వచ్చిందా? ఒక వివరణ ఐ న్యూస్ వేదికగా ప్రజలకు, అటు వైసీపీ నేతలకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏం చెప్తారు? ఉందండి, అందుకే చెప్తున్నాను. అక్కడ ఎంత అపచారం జరిగింది అనేది తెలిసిన తర్వాత ఇక్కడ నిన్న కూడా మన రిపోర్ట్ లో వచ్చింది కూడా చూస్తే మనకి 10% కంటే తక్కువ ఉన్న దాంట్లో మా దాంట్లో రాదు అని చెప్పారు. దాంతో పాటుగా అసలు నెయ్యే వాడలేదు అని చెప్పారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఏంటంటే, గత వారం రోజుల నుంచి జరుగుతున్న డ్రామా చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ హిందువులు వర్సెస్ వైఎస్ఆర్సీపీ కింద మారేటట్లుగా ఉంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని కొంచెం డైల్యూట్ చేయడానికి హిందూ వర్సెస్ టీడీపీ కింద మారుద్దాము అని చెప్పి ఒక ప్రణాళిక అయితే చేసుకున్నారు. ఆ తర్వాత జోగి రమేష్ ప్లస్ అంబటి రాంబాబుని దించి మీరు విధ్వంసం క్రియేట్ చేయండి అని చెప్పారు. పేర్ని నానికి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన అంత అగ్రెసివ్ గా మేము చేయలేము అని అన్నప్పుడు వీళ్ళిద్దరూ పోయి అనవసరంగా లేనిది ఉన్నది కల్పించుకొని ముఖ్యమంత్రి వర్యుల్ని 40 సంవత్సరాలు ఆయన రాజకీయ ప్రస్థానం 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసుకున్న అంబటి రాంబాబు గారి కూతురు కూడా తన ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి ఐ న్యూస్ వేదికగా. సో మా నాన్నగారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, మా నాన్నగారిపై దాడులు చేస్తుంటే ఏం చేయాలి, ఆత్మరక్షణలో మాట్లాడాల్సి వచ్చింది, మా నాన్నగారి మాటలు నేను సమర్థించట్లేదు, ఆయన కూడా ఆ రోజే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిన తర్వాత కూడా మా ఇంటిపై ఇంత రాద్ధాంతం ఎందుకు చేయాల్సి వచ్చింది, మా ఇంట్లో ఉన్నది కూడా మహిళలే కదా, ఇక్కడ ఉన్న మహిళలపై దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంటిపై పడి అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒకసారి
జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జోగి రమేష్ విషయం తీసుకోండి, అంబటి రాంబాబు విషయం, ఇద్దరిది తీసుకోండి. యా ఒకసారి వచ్చారు, నేను అనుకోకుండా స్పర్ ఆఫ్ ద మూమెంట్ నేను ఏదో చెప్పేశానండి, నా ఉద్దేశం అది కాదు అని చెప్పి క్షమించండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెడుతూ నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదు, నాకు 2 కుక్కలు ఉన్నాయని చెప్పి మళ్ళీ విధ్వంసం రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? అంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం ఉన్నారండి. వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి హిందువులు వర్సెస్ వైసీపీని కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ దిగి టీడీపీ వర్సెస్ కాపు లేదా టీడీపీ వర్సెస్ గౌడ కులం కిందకి తీసుకొని రావాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం ప్రణాళికాబద్ధంగా చేసిన దాడులు ఇవి. దాంతో పాటుగా నిన్న చూస్తే జోగి రమేష్ ఇంట్లో లేడు, ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళి వాళ్ళ మనుషులే లోపల నిప్పెండించుకొని తగలెట్టుకొని టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పి అవునండి, వాళ్ళ మనుషులు ఉన్నారు. మీరు క్లియర్ గా పోలీసులు లేరు అని అంటున్నాడు. పోలీసులు అక్కడ ఉన్నారు, రోప్ పార్టీ ఉంది, రోప్ పార్టీ తోటి అక్కడ క్లియర్ గా పట్టుకున్నారు, ఎవరిని రానికుండా వెనక్కి తరివేశారు. ఇక్కడ బయట నుంచి బాటిల్స్ ఇసిరేసినట్లుగా గానీ, బయట నుంచి మంటలు పోయినట్టుగా గానీ ఎక్కడైనా వీడియో ఉందా? లోపల వాళ్ళు మంటలు అంటించుకుంటున్నారు. ఏంటంటే ఇది మరీ ఈ రేంజ్ లో విధ్వంసాలు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒకే ఒక ఏకైక అజెండా ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో లేదు అని చెప్పి ఒక బోగస్ రిపోర్ట్ ను ఒకటి సృష్టించి తద్వారా ఇక్కడ అనిశ్చితి తీసుకొని రావాలి, కూటమిలో చీలిక తీసుకొని రావాలి అనే ఒక సునకానందం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. పరిస్థితుల్లో కూడా జరగవు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. సో వారికి ఒక క్లారిటీ ఉన్నంత మటుకు ఇక్కడ ఎటువంటి విద్వేషాలు ఎవరు చెలరైనా కూడా ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయగలం. రైట్, నేను మీకు టైం ఇస్తాను. సైదా గారు, మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, కాసేపు మాట్లాడుకుందాం, జరుగుతున్న గొడవలు ఇవన్నీ పక్కన పెడితే. సో ఒక దశాబ్దం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ 12వ సంవత్సరంలోకి వచ్చాము. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. సో ఎవరి రాజకీయ లాభం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వదిలిపెడితే అసలు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకుంటారు, దేశంలో ఏం మాట్లాడుకుంటారు, ప్రపంచంలో ఏం మాట్లాడుకుంటారు, పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఇవన్నీ కూడా వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఒక పక్క సాగుతున్న పరిస్థితి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా